కొంతమంది కాలేజీ స్టూడెంట్స్ హాలిడేస్ ట్రిప్ కోసం ఒక మారుమూల ఐలాండ్కి వస్తారు. అయితే వీళ్ళకి ఆ అడవిలో ఒక వింత గుడ్డు దొరుకుతుంది. ఇంతలో ఆ గుడ్డు పగలగొట్టుకుని ఒక వింత జీవి బయటకి వస్తుంది. అలాగే ఇది చూస్తూ ఉండగానే భయంకరమైన మాన్స్టర్లా మారిపోతుంది. అదేవిధంగా ఇది పెద్దదిగా మారిపోయి వీళ్ళందరినీ ఒక్కొక్కరిగా వేటాడి చంపేస్తూ ఉంటుంది. ఇంతలో ఈ అమ్మాయి ఒక్కసారిగా కాలంలో వెనక్కి వచ్చి వీళ్ళు ఐలాండ్లోకి వచ్చిన మొదటి రోజుకు వచ్చేస్తుంది. అయితే తన ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉండటం చూసిన ఈమెకు ఆ మాన్స్టర్ రావడం గుర్తు వస్తుంది. వెంటనే ఈమె తన స్నేహితుల దగ్గరకు వెళ్లి ఇక్కడ మాన్స్టర్ ఉందని, ఇక్కడ ఉంటే ప్రమాదమని వెళ్ళిపోదామని హెచ్చరిస్తుంది. కానీ వీళ్ళు ఈ అమ్మాయి మాటలు విని నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు ఈమె తాను చెప్పే మాటలు నిజమని నిరూపించడానికి వీళ్ళందరినీ అడవిలోకి తీసుకెళ్లి నేలను త్రవ్వి మాన్స్టర్ గుడ్డు చూపిస్తుంది. ఈ విచిత్ర గుడ్డు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు ఈమె ఆ గుడ్డును నాశనం చేయడానికి ప్రయత్నించగా పక్కనే ఉన్న స్నేహితుడు ఈమెను ఆపి, ఈ గుడ్డు మనం పరిశోధన ల్యాబ్కి పంపిస్తే మనకి మంచి పేరు వస్తుందని చెప్తాడు. కాని ఈమె ఈ గుడ్డు చాలా ప్రమాదం అని చెప్తుంది. ఇంతలో ఆ గుడ్డులో ఉన్న వింత జీవి బయటికి వస్తుంది. కాని ఇది కోడిపిల్లలా ఉండేసరికి దీని గురించేనా మమ్మల్ని ఇంత భయపెట్టావ్ అని ఈమెను విసుక్కుంటారు. ఇంతలో ఆ వింత జీవి అక్కడ నుండి అడవిలోకి పారిపోతుంది. అప్పుడు ఈ అమ్మాయి వెంటనే మనం పారిపోయి దాక్కుందాం అని అంటుంది. కాని వీళ్ళు ఈమె మాటలకు కామెడీ చేస్తుందని నవ్వుకుంటూ ఉంటారు. అలాగే నువ్వు మా వెకేషన్ డిస్టర్బ్ చేస్తున్నావ్ అని తిడతారు. కాని ఒక కుర్రాడు ఈమె మాటలు నమ్ముతాడు. చీకటి పడుతూ ఉండటంతో మిగతా వాళ్లంతా నది ఒడ్డున పార్టీకి క్యాంప్ ఏర్పాటు చేద్దామని వెళ్లిపోతారు. అప్పుడు ఈ అమ్మాయికి వీళ్లను ఆపడం సాధ్యం కాదని అర్థమవుతుంది. అప్పుడు ఈమె ఆ కుర్రాడిని తీసుకుని ఆ అడవిలో ఉన్న పాతబడిన ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్తుంది. అలాగే వీళ్లు అక్కడున్న పాత రేడియో ఉపయోగించి సహాయం కోసం పోలీసులను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. మరో 12 గంటల్లో వీళ్లకి సహాయం అందుతుందని వీళ్లు భావిస్తారు. అయితే ఈ అమ్మాయి చివరిసారి వీళ్లను హెచ్చరించి దాక్కోడానికి పాత ఫ్యాక్టరీలోకి తీసుకువెళ్దాం అని చూస్తుంది. కాని ఈమె స్నేహితులు ఈమెకి పిచ్చి పట్టిందని నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో బాగా చీకటి పడటంతో ఈమె మళ్లీ సేఫ్ ప్లేస్ దగ్గరికి వెళ్లిపోతుంది. అయితే ఈ ఫ్రెండ్స్ అందరూ తప్పతాగి డాన్సులు వేస్తూ ఉంటారు. ఇంతలో వీళ్లకి వింత శబ్దాలు వినపడుతూ ఉంటాయి. అప్పుడు ఒక అమ్మాయి వెనక్కి చూసి భయంతో అరుస్తుంది. ఎందుకంటే అక్కడికి ఆ పెద్ద మాన్స్టర్ వచ్చేస్తుంది. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.